రండి రారండి రండి. లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా. ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. 2000 years later. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఇడ్లీ కొట్టు మూవీ అయితే యావరేజ్గా అనిపించిందండి నాకు. ఎందుకనేది డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ధనుష్ వాళ్ళ నాన్నకి ఇడ్లీ కొట్టు ఉంటుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ధనుష్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకుని లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళ పేరెంట్స్ను వదిలేసి బ్యాంకాక్లో సెటిల్ అయిపోతాడు. అలా వరల్డ్లో ఉన్న ఒక పెద్ద ఏఎఫ్సి అనే ఫుడ్ కంపెనీకి పార్ట్నర్ అవుతాడు. ఆ కంపెనీకి హెడ్ అయిన కట్టప్ప వాళ్ళ కొడుకుతో ధనుష్కి ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ధనుష్ ఇండియాకి వచ్చి తన నాన్నగారి ఇడ్లీ కొట్టుని ఎందుకు చూసుకోవాల్సి వచ్చింది అనేదే ఈ స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీ ఇంటర్వెల్ వరకు. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక షాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ధనుష్ బాధపడుతూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉండే సీన్, అదైతే హైలైట్ అనిపించింది నాకు. అంతేకాకుండా ఇడ్లీ కొట్టుకి బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. ధనుష్ వాళ్ళ అమ్మ నాన్నగారు ఈ ఇడ్లీ కొట్టు అనేది ఎలా కట్టారు అని బాగా చూపించారు. సింపుల్గా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ పార్ట్ మాత్రం. ఇంకా నిత్యమైన క్యారెక్టర్ అయితే బాగుంది. ఇందులో ఎప్పుడు సామెతలు చెప్పుకుంటూ పాత పల్లెటూరు అమ్మాయిలాగా అనిపించింది నాకు. చాలా బాగా రాసు ధనుష్ ఆ క్యారెక్టర్ మాత్రం. ఇంకా సెకండ్ హీరోయిన్ అయిన మన ప్రీతి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తన స్క్రీన్ మీద చూడడం. లాస్ట్గా మహానటి అనుకుంటా నేను స్క్రీన్ మీద చూసిన తనని. తన క్యారెక్టర్ కూడా బాగుంది. లవ్ చేసిన వాడితో ఏమో ఒదిగి ఉండడం, వెంటనే వేరే వాళ్ళతో కోపంగా మాట్లాడడం అనేది వేరియేషన్ నాకు అది బాగా నచ్చింది ఆ క్యారెక్టర్లో. ఫస్ట్ హాఫ్ అయితే సాంబార్లో మసాలా, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా మీటర్లో సరిపోయాయి. కానీ సెకండ్ హాఫ్లో సాంబార్ అనేది చప్పగా అయిపోయింది. సాంబార్ చప్పగా ఉంది. సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ తప్పించి మిగతాది ఏం నచ్చలేదు నాకు. సెకండ్ హాఫ్ మొత్తం ఇదిగో అయిపోతుంది అన్నట్టు అనిపించింది సినిమా. కానీ అలా అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఏదో ఒకటి పెట్టాలి, లాగాలి సినిమాని అన్నట్టు ఉంది. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఫుల్ బోర్ కొట్టింది సెకండ్ హాఫ్. ఎప్పుడైపోద్దురా బాబు అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ధనుష్ 4 versions ఆఫ్ క్లైమాక్స్ని రాసుకుని ఏది పెట్టాలో తెలియక అన్నీ పెట్టేద్దాం ఏముందిలే అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మంచి క్లైమాక్స్తో ఎండ్ చేస్తున్నాడు అని అనుకునే లోపే మళ్ళీ కొత్త సీన్ వచ్చేది. ఏదో అక్షయ పాత్రలాగా ఒక క్లైమాక్స్ లాంటి సీన్ అవ్వగానే ఇంకా వస్తూనే ఉన్నాయి మూవీలో. ఇంకా అలాంటివి 4 వచ్చే సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే ప్రతిదీ చాలా బాగా రాసుకున్నాడు ధనుష్. మెయిన్గా సెకండ్ హాఫ్ వలన బయటకు వచ్చేటప్పుడు ఫుల్ బోరింగ్ మూవీలో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అనేది ఇంకొద్దిగా బాగా రాసుకుంటే బాగుండి అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజమ్స్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సాంగ్ ఒకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. అది కూడా ఫస్ట్ హాఫ్ వలన. మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.